ఇవాళ కరివేపాకు కారపొడి అయితే చేస్తానండి. దానికోసం ముకుడు పెట్టుకొని సరిపడా ఆయిల్ అయితే వేసుకొని పచ్చనగపప్పు, మినపప్పు, మెంతులు, జీలకర్ర, ధనియాలు బాగా వేయించుకున్నాక కారాన్ని సరిపడా ఎండుమిరగలు అయితే వేసుకొని అవి కూడా బాగా వేయించుకున్నాక ఫ్రెష్గా కోసుకున్న కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై అయితే అవనివ్వాలండి. ఇలా వేయించుకున్నాక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. నోరు బాగాలేనప్పుడు ఇలాగా కరివేపాకు కారపొడి అయితే ట్రై చేయండి. నోటికి ఎంతో కమ్మగా అనిపిస్తుంది అన్నమాట. బాగా ఫ్రై అయితే అయినాయి కదండి. అలాగే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటే ఈ కారపొడిలో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. అందుకే ముందుగా అయితే ఎల్లుల్లిపాయ కొట్టుకొని మిక్సీ జార్లో అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని పక్కకైతే తీసేసుకున్నానండి. మనం ఆల్రెడీ వేయించుకొని చల్లారిపోయినాయి కదండి. అవి కూడా మిక్సీ జార్లో వేసుకొని కొద్దిగా ఉప్పు అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇలా పట్టుకున్న దాంట్లోనే మనం ఆల్రెడీ తీసుకున్న ఎల్లుల్లిపాయలు కూడా వేసుకొని ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టేసుకొని కారపొడి అయితే రెడీ అయిపోద్దండి. వీలైతే ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. వేడివేడి అన్నంలోకి కరివేపాకు కారపొడి అయితే రెడీ అయిపోయిందండి. టేస్ట్ ఎలా ఉందో తినైతే చెప్తానమాట. నెయ్యి వేయకుండా ఒక ఫ్లేవర్ అండి, నెయ్యి వేసాక ఒక ఫ్లేవర్ అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది.